మేము ఇక్కడ 9 రోజులుగా ధర్నా అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఏపీఏఓ మేడం గారు ఇంతమంది అధికారులు ఉండి కూడా అక్కడ ఏంటి మీ ధర్నా అని తెలుసుకోవడానికి కూడా రాలేకపోతున్నారు. అంత దీనమైన స్థితిలో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అంటే అంత గుర్తింపు లేని స్థాయిలో మేమున్నాము. అందుకోసమే మా గుర్తింపు కోసం ప్రభుత్వం దయచేసి మమ్మల్ని గుర్తించాలని, మా పని భారాన్ని తగ్గించాలి. మేము చేసే పని ఏంటో గ్రౌండ్ లెవెల్లో మీకు విలేజ్ లోకి వస్తే మీకు తెలుసు. మాకు ఇచ్చే జీతం 5,000, కానీ ఒక గ్రూప్ లో ఒక మహిళకి ఇచ్చే లోను 2 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారు. కానీ మాకు ఇచ్చే జీతం ఎంత? 5,000 రూపాయలు. చాలా జీతంతో మేము నడుపుతూ ఉన్నాం. ఒక్కొక్క వివోఏ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న వివోఏలు ఉన్నారు. మేము ఎంత పని చేస్తున్నాం అనేది కింద స్థాయిలో మేము చేస్తేనే మా పై వాళ్ళకి రిపోర్ట్ పెరుగుతుంది తప్ప వాళ్ళు చేస్తే కాదండి. దయచేసి మా తోటి ప్రాథమిక పెద్దగా గ్రామ పంచాయతీలో నడికమల్ల రమాదేవి గారు కానీ ఆ ఇద్దరు ఆడపిల్లలు భర్త లేరు. ఏ సహాయం అందించారండి? గ్రామ సమైక్య నుంచి ఇచ్చారా? మండల సమైక్య నుంచి ఇచ్చారా? పోనీ ఏ అధికారన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఆ పిల్లల్ని మందలిచ్చారా? అంత దీనమైన స్థితిలో మేము పనిచేస్తున్నాం. మా కష్టాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? మా కడుపు అంటే అసలు మాకు మీకు ఏ స్థాయిలో 5,000 రూపాయలు ఎలా మీకు అందుతాయి? 5,000 రూపాయలు మీకు ఏ ఖర్చులకు వస్తాయి? ఒక్కసారి ఆలోచించారా? మమ్మల్ని ఎందుకండి అలా ఆలోచించలేకపోతున్నారు? మమ్మల్ని ఇంకా కింది స్థాయిలో సాధారణంగా ఒక మహిళ వ్యవసాయ కూలికి పోతేనే 350 నుంచి 500 రూపాయలు కూలి సంపాదించుకుంటుంది. 5,000 జీతంతో పనిచేస్తాను. నెలకు వచ్చేసి వాళ్ళకి 10 నుంచి 15,000 వస్తాయి. అయినా కూడా ఆ మీటింగ్ ఈ మీటింగ్లు అంటారు, రాకపోతే ఊరుకోరు. అయినా కూడా ఛార్జీలు పెట్టుకొని వస్తారు. దయచేసి మా 2 చేతులు జోడించి మరీ అడుగుతున్నా అండి, దయచేసి మమ్మల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. మాకు లోన్ బీమాతో పాటు మాకు హెచ్ఆర్ పాలసీ కూడా వర్తింపజేయాలనేది మా విజ్ఞప్తి అండి. ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయని ఎంతో ఆశపడ్డాం. మా ఆశని చాలా నీరు కాచారు. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు మేము ధర్నా చేస్తుంటే సీతక్క గారు వచ్చి మీకు 10,000 జీతం చేస్తారు, మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా 10,000 జీతం చేస్తాము, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అనే హామీలు ఇచ్చారు. కానీ ఒక్కసారి మీరు ఎందుకు మమ్మల్ని గుర్తుంచుకోవట్లేదు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 2.5 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజన్నా బీవోఏగా మమ్మల్ని గుర్తించారా? మీరు ఒక్క రోజన్నా మా పనిని మీరు చూసారా? కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మైనస్ పాయింట్లే చూస్తారు తప్ప మా కష్టాన్ని మీరు గుర్తించరు. ఎక్కడన్నా ఏదన్నా లోపాలు జరిగినాయి అనుకోండి, లోపాలు సరి చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అందరూ చేయరు కదా అలా అని. అందరూ సరైన మార్గంలో పనిచేసే వాళ్ళే ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళే. మహిళలం కదా, మీరు మహిళల్ని అభివృద్ధి చేస్తామన్నారు. మేము మహిళలమే, మమ్మల్ని గుర్తించండి. దయచేసి మమ్మల్ని మరొకసారి గుర్తించాలని ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తూ మేము అడుగుతున్నామండి. థ్యాంక్ యూ.